సో మనకి ఇక్కడ ఏంటంటే V వోల్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈ పాత్లో ఫ్లో అయ్యే కరెంట్ ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ V వోల్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. V వోల్ట్స్ కరెంట్ ఏమవుతుంది యాజ్ పర్ ఓమ్స్లో I ఈక్వల్స్ V/R. V/I అంటే V amps అవుతుంది. సో ఈ పాత్లో ఫ్లో అయ్యే కరెంట్ V amps. సో మనకి ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ V వోల్ట్స్ ఉంటుంది. యాజ్ పర్ ఓమ్స్లా తీసుకుంటే ఇక్కడ V వోల్ట్స్ ఉంటుంది, ఇక్కడ V వోల్ట్స్ ఉంటుంది. V+V 2V వోల్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2V వోల్ట్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2V వోల్ట్స్ అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ వోల్టేజ్ సేమ్ కాబట్టి ఈ బ్రాంచ్లో కూడా 2 వోల్ట్స్ ఉంటుంది. ఈ బ్రాంచ్లో ఈ రెసిస్టర్ దగ్గర 2 వోల్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 వోల్ట్స్ ఉన్నప్పుడు కరెంట్ ఏమవుతుంది యాజ్ పర్ ఓమ్స్లో I ఈక్వల్స్ V/R. సో ఈ రెసిస్టర్ దగ్గర మనకు వోల్టేజ్ ఎంత 2V, రెసిస్టెన్స్ ఎంత 1. సో కాబట్టి 2V amps ఫ్లో అవుతుంది. సో 1 ohm దగ్గర 2V amps కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ బ్రాంచ్లో V amps కరెంట్ ఫ్లో అవుతుంది. సో టోటల్ ఎంత 3 amps. సో 3 amps కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది. 1 ohm దగ్గర 3 volts amps, 3V amps ఫ్లో అవుతుంది. 3V amps కరెంట్ ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3V amps ఫ్లో అవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ వోల్టేజ్ V ఈక్వల్స్ I into R. సో ఇక్కడ I ఎంత 3V, R ఎంత 1. సో దట్ మీన్స్ వోల్టేజ్ ఈక్వల్స్ 3V into 1 అంటే 3V వోల్ట్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జిస్ట్ అయిన వోల్టేజ్ ఎంత 2V, 3V + 2V అంటే ఎంత 5V. సో ఇక్కడ మనకు టోటల్ 5V వోల్టేజ్ ఉంది. ఇక్కడ మనకు 5V వోల్టేజ్. ఓకే, క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ 5V వోల్టేజ్ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ప్యారలల్ వోల్టేజ్. సో ప్యారలల్ వోల్టేజ్ ఏమంటే ఇక్కడ 1 ohm దగ్గర కూడా 5V వోల్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ ఏమవుతుంది యాజ్ పర్ ఓమ్స్లో I ఈక్వల్స్ V/R. సో ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది 5V/R ఎంత 1. సో ఇక్కడ కరెంట్ ఏంటి 5V amps. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ 1 amps దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే 5V amps కరెంట్. సో ఇక్కడ మనకు 5V amps కరెంట్ అనేది 1 amp నుంచి ఫ్లో అవుతుంది. 3V amps కరెంట్ అనేది 1 amp నుంచి ఈ పై నుంచి ఫ్లో అవుతుంది. 5 + 3 అంటే ఎంత 8V. సో ఇక్కడ మనకు వోల్టేజ్ ఏమవుతుంది యాజ్ పర్ ఓమ్స్లో V ఈక్వల్స్ I into R. సో ఇక్కడ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంటు 8V, రెసిస్టెన్స్ ఏమో 1. సో అంటే ఏంటి 8V into 1 అంటే వోల్టేజ్ 8V, అంతే 8V వోల్టేజ్. సో కానీ మనకి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత 5V. సో దట్ మీన్స్ 8V + 5V ఈక్వల్స్ 13V. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్లియర్ ఉంటే, ఈ ప్రాసెస్ క్లియర్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఒక 1 volts కానీ 2 volts కానీ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ VS కనుక్కోవచ్చు ఈ ప్రొసీజర్ బేస్ తోటి.